చాలా మంది అండి డాక్టర్ గారు మేము బరువు తగ్గాలి, సన్నంగా అవ్వాలి, దానికి ఏం చేయాలని అడుగుతారండి. బెస్ట్ ఏంటంటే ఉపవాసం అండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీరండి రోజుకి 2 మీల్స్ తినండి. అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయండి, రాత్రి డిన్నర్ చేయండి, లంచ్ మానేయండి. మీరు వెయిట్ ఇట్టే తగ్గిపోతుంది. లేదు ఇంకా ఫాస్ట్ గా తగ్గాలంటే 1 మీల్ డే అండి. మీరు రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేయండి అంతే, బ్రేక్ఫాస్ట్ లంచ్ మానేయండి. ఇలా చేస్తే మీరు బరువు ఇట్టే తగ్గిపోతారండి. ఈ ఉపవాసం చేస్తా వాళ్ళండి బరువు తగ్గడమే కాదండి, మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి, మీ గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎక్కువ కాలం బతుకుతారండి. అయితే ఈ ఉపవాసం చేస్తా వాళ్ళ ఇబ్బందులు ఏముంటాయి? కొంతమంది అండి ఆకలి కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళకి పీకేస్తా ఉంటారు తినేద్దామని. కొంతమందికి నీరసం వస్తుందండి, కొంతమందికి తలపోట్లు వస్తాయండి. ఇవన్నీ కూడా మీరు చేసి కొద్ది అలవాటు అయిపోద్దండి. అయితే ఎవరు ఉపవాసం చేయకూడదు. మీరు కనుక ప్రెగ్నెంట్ అయినా, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా, చిన్నపిల్లలు మీ కనుక షుగర్ వ్యాధి ఉంటేనండి, మీరు మందులు మార్చుకుంటే గానీ ఉపవాసం చేయకూడదు. అయితే ఈ ఉపవాసం టైంలో ఏం తీసుకోవచ్చు? బెస్ట్ ఏంటంటే వాటర్ అండి, చాలా బాగా తగ్గుతారు. మీరు కనుక నేను వాటర్ తాగి ఉండలేకపోతున్నానండి అంటే మీరు బ్లాక్ కాఫీ గానీ గ్రీన్ టీ గానీ తాగొచ్చు ఉపవాసం టైంలో. ఇంకోటి చాలా మందికి అపోహ అండి, ఉపవాసాలు చేస్తే మజిల్ లాస్, మజిల్స్ తగ్గిపోతాయి అనుకుంటారండి. మీరు ఉపవాసం చేస్తే ఫస్ట్ ఫ్యాట్ కరుగుద్దండి. ఫ్యాట్ అంతా కరిగిపోయి ఇంకా ఫ్యాట్ ఏం లేకపోతే అప్పుడు లాస్ట్ మజిల్కి వెళ్తుందండి. అసలు ఫస్ట్ మజిల్ లాస్ ఉండదండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి.